జై వీరభద్ర భద్రకాళి మాత నమో నమః. చాలామందికి ఇప్పుడు ఈ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ చూసి ఆశ్చర్యమవుతుంది. ఎందుకంటే ఇంత భారీ ఓటమి, ఇంత భారీ పరాజయము జగన్కి 151 నుంచి దిగజానంటే ఆయన అహంకారము, ఆయన నియంతృత్వము, తర్వాత నా పేరు మీదే గెలిచినారని ఎమ్మెల్యేలను అవేలం చేయడము, నాకు చెప్పినట్లు మీరు మాట్లాడకూడదు అనడము, నియంతృత్వం అన్నీ ఆయనకి మైనస్లు అయినాయి. తర్వాత ఎప్పుడైతే అసెంబ్లీలో స్త్రీల గురించి మాట్లాడము, అవమానం చేయడము, పవన్ కళ్యాణ్ హీనంగా మాట్లాడము, ప్యాకేజ్ అనడము, భార్యల గురించి మాట్లాడడం, ఇవన్నీ ఆయన మైనస్లు. ఫస్ట్ ఆయనలో మైనస్ పెట్టుకొని మాట్లాడాలి. చాలామంది ఎమ్మెల్యేలు ఇంటికి ఎవరు పోవడంలే. గుడివాడ కొడాల నాని కానీ, వంశీ కానీ, తర్వాత అంబటి కానీ, రోజమ్మ కానీ, కొంతమంది ఇట్లా జోగి రమేష్ కానీ, ఇటువంటి వాళ్ళు చేతులాట చేసుకున్న వాళ్ళు బఫూన్లుగా ప్రవర్తించినారు కాబట్టి మంత్రులుగా ప్రవర్తించలేదు. అందుకే వాళ్ళ మీద దాడి చేయడం, మిగతా వాళ్ళ మీద ఎవరి మీద దాడి చేయడం లేదే, ఎస్సీపీ కర్మకి దాడి చేయడం లేదు. వీరభద్రుని యుగం, వీరభద్ర తిరిగిస్తానన్న వడ్డీతో సహా. జై వీరభద్ర.